ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం. అసలు ఈ ఎఫ్ఐఆర్లో A1గా ఉండాల్సింది ఎవరు? విక్రాంత్ రెడ్డి కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్. ఈరోజు A1గా ఉండాల్సింది. ఈ విషయం నేను సిఐడి డిపార్ట్మెంట్కి, డిఐజీ గారికి, డీజీపీ గారికి అందరికీ నేను మనవి చేస్తున్నా. కర్త క్రియ అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ లేకపోతే కేవీ రావు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండేవాడు కాదని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. వెంటనే ఎఫ్ఐఆర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1 కింద నమోదు చేయాలి. ఎందుకంటే జరిగిన ఈ కుట్ర తాడేపల్లి ప్యాలెస్లో బయట కాదని కూడా నేను మనవి చేస్తున్నా. 1000 కోట్లు 8 కోట్లు అయిందంటే, ఫైన్ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి హస్తం కాకుండా ఏ విధంగా అయిందనే విషయం మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1గా ఈ కేసులో ముద్దాయి వేసి వెంటనే అరెస్ట్ చేసి అతని ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలన్నీ బయటకు తీసుకురావాలని కూడా ఈరోజు మేము డీజీపీ గారిని కోరుతున్నాము. ఇంకొక విషయం కూడా, ఇట్ ఈస్ నాట్ ఏదో డబ్బులు కంపెనీలు కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఇండస్ట్రియలిస్ట్ని మనం రమ్మంటే వణికిపోతున్నారు భయంతో అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఎవరినైనా పెద్ద కంపెనీ వాళ్ళకి రాండి అంటే మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు, భయము. ఈ విధంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో కత్తులు, గిత్తులు, బెదిరింపులు, డబ్బులు. మేము ఇక్కడ ఈ ఊరంటేనే ఆఖరాకి పెద్ద ఆఫీసర్స్ కూడా వచ్చేదానికి సిద్ధంగా లేరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బతిమలాడాల్సి వస్తుంది. ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఇండస్ట్రియలిస్ట్ని బతిమలాడే పొజిషన్లో మేము ఉన్నామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.